హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీవీకే గైడెన్స్. ఎలా ఉన్నారండి? ఎలా చదువుతున్నారు మిత్రులారా? మరి నిన్న ఈ రోజు జరిగినటువంటి ఏపీడిఎస్సికి సంబంధించినటువంటి పేపర్లో, అంటే నిన్న జరిగినటువంటి టీజీటీ, ఈ రోజు జరిగినటువంటి పీజీటీ పేపర్లలో జీకే కరెంట్ అఫైర్స్ అంశాలు మీ ముందు ఉంచుతున్నాండి. ఇది త్వరలో రాయబోయేటువంటి వారికి ఎంతగానో పనికొస్తుంది. ఇందులో పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతలు ఇచ్చారు. అంటే నలుగురు పేర్లు ఇచ్చి ఇందులో లేని వారు ఎవరు, పద్మవిభూషణ్ అవార్డు రాని వారు ఎవరు అనేటువంటి బిట్ ఒకటి ఇచ్చారు. తర్వాత రెండవది 2024 యుఎస్ ఓపెన్ టెన్నిస్ విజేత ఎవరైనా ఇచ్చారండి. ఇది జెన్నిక్ సిన్నర్. తర్వాత ఏషియా, యూరోప్ 2 కాంటినెంట్స్ ఇచ్చి పక్కన ఉన్నటువంటిది అందులో ఉన్నటువంటి సముద్రం, ఆ ఖండానికి సంబంధించినటువంటి సముద్రం ఇచ్చారు. మృత సముద్రము, కాస్పియన్ సముద్రము. తర్వాత వైటమిన్స్ మీద బిట్ అడిగారు. వైటమిన్ బి, విటమిన్ డి, విటమిన్ ఈ మీద. అలాగే దినోత్సవాల మీద కూడా ఒక బిట్ వచ్చిందండి. మాతృభాషా దినోత్సవం ఫిబ్రవరి 21, యువజన దినోత్సవం జనవరి 12, అటవీ దినోత్సవం మార్చి 21, వీటి మీద ఒక బిట్ అడిగారు. తర్వాత మధుమలై అభయారణ్యం ఎక్కడుందని అడిగారు. తమిళనాడులోని నీలగిరి కొండల్లో ఉంది. తర్వాత సైమా 2024 అవార్డ్స్ ఫంక్షన్ ఎక్కడ జరిగిందని ఇచ్చారండి. ఇది దుబాయ్లో జరిగింది. తర్వాత ముద్రా యోజన, ఈ కేంద్ర ప్రభుత్వ పథకం ఏ శాఖకు అనుసంధానం చేయబడింది, ఏ శాఖకు సంబంధించి ఉంటుందని ఇచ్చారు. ఆర్థిక శాఖ. తర్వాత సుభాష్ చంద్రబోస్ బర్మాలో ఇచ్చినటువంటి ఒక నినాదం, స్లోగన్ మీద అడిగారు. ఇది 4 సార్లు అడిగిన ప్రశ్న అండి. ఇది నాకు రక్తాన్ని ఇవ్వండి, మీకు స్వాతంత్రం ఇస్తాను అనేటువంటి నినాదము. తర్వాత సప్నంకి ఉడాన్ అనేటువంటి ఈ మ్యాగజైన్ ఏ దినోత్సవ సందర్భంగా ఇనాగిరేట్ చేశారని ఇచ్చారు. నేషనల్ స్పేస్ డే సందర్భంగా ఈ సప్నంకి ఉడాన్ ఈ మ్యాగజైన్ ఇనాగ్రేట్ జరిగింది. తర్వాత కొన్ని క్రీడలు ఇచ్చి పదాలు ఇచ్చారనమాట అండి. ఎగ్జాంపుల్ డబల్ ఫాల్ట్, తర్వాత ఫ్రీ హిట్, ఇలాంటి పదాలు ఇచ్చి అంటే ఇటువైపున ఏలో క్రీడలు, బిలోనేమో ఈ పదాలు ఇచ్చి వాటిని జతపరచమని అడిగారు. తర్వాత బిట్ 1966లో మహానది బంగాళాఖాతంలో కలిసే చోట ఏ పోర్టు నిర్మించాలని నిర్ణయించారని అడిగారు. ఇది పారాదీప్ పోర్ట్ అండి ఇది. తర్వాత గ్రంథాలు, తర్వాత గ్రంథకర్తలు, రచయితల మీద అడిగారు. మిడ్ నైట్ చిల్డ్రన్ రచయిత వచ్చి సల్మాన్ రష్దీ. మై రేస్ ఈజ్ మై లైఫ్ మిల్కా సింగ్ అండి ఇది. ఇలాగ అంటే 4 ఇస్తున్నారండి, మ్యాచింగ్ ఇస్తూ ఉన్నారు. తర్వాత బిట్టు మూక్ నాయక్ పత్రికా స్థాపకులు ఎవరని అడిగారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అండ్ 15వ బిట్ చూడండి, పిఎం ఫసల్ బీమా యోజన, జనజాతీయ వికాస్ మిషన్. ఈ పథకాల మీద, కేంద్ర ప్రభుత్వ పథకాల మీద ఖచ్చితంగా బిట్టు ఉంటుందండి. ప్రతి సెషన్లో కూడా బిట్ వచ్చాయి. తర్వాత మరొక బిట్టు, గూగుల్ పరిచయం చేసిన హై స్పీడ్ చిప్ ఏంటని అడిగారు. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చి విల్లో అండి. తర్వాత మార్నింగ్ కన్సల్టెంట్ సర్వే చేసినటువంటి దానిలో పాపులర్ లీడర్స్ అడిగారు. అంటే టాప్ 1లో మోడీ ఉన్నారండి. టాప్ 2 అడిగాడు. తర్వాత బిట్టు, ఏ దేశము చెక్కతో తయారు చేసినటువంటి ఉపగ్రహం అంతరిక్షంలోకి పంపించిందని అడిగారు. ఇది రైట్ ఆన్సర్ వచ్చి జపాన్. గతంలో మేము చేసినటువంటి వీడియోస్లో కూడా ఈ బిట్టు ఉంది, ఒకసారి చూడండి. తర్వాత బోర్న్ అగైన్ ఆన్ ది మౌంటైన్, ఈ గ్రంథకర్త ఎవరు అని అడిగారు. దీనికి రైట్ ఆన్సర్ వచ్చి అరుణిమ సిన్హా అండి. తర్వాత బిట్టు, ఆస్కార్ అవార్డు పొందిన తొలి భారతీయ మహిళ ఎవరు అని అడిగారు. భాను అతాయ. అంటే ఇక్కడ ఈ క్వశ్చన్ ఎలాగ అడిగారంటే, ఇటు పక్కనేమో తొలి మహిళలు, ఇటు పక్కనేమో వారు సాధించినటువంటి క్రెడిట్, ఘనత ఇచ్చారనమాట అండి. మొట్టమొదటి మహిళా మంత్రి, మహిళా గవర్నర్, లేకపోతే భారతరత్న పొందినటువంటి తొలి మహిళ, ఇలాంటివన్నీ కూడా అక్కడ అడగడం జరిగింది. ఫ్రెండ్స్, చూసారు కదండి, ఇవి కొన్ని బిట్స్. త్వరలో రాయబోయేటువంటి ఎస్జిటి వారికి కానీ, తర్వాత సోషల్ టీజీటీ వీరికి కూడా ఇవి ఎంతగానో కూడా పనికొస్తాయి. మీరు ఒకసారి చూడండి. చాలా వరకు ప్రయోజనకరంగానే ఉంటున్నాయి. అలాగే గత వీడియోస్లో ఉన్నటువంటి బిట్స్ కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. సదా మీ విజయాన్ని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.